ఒకటి తప్పితే ఒకటి ఎలక్షన్ల మీద ఎలక్షన్లు వస్తూనే ఉన్నాయి. మొన్నైతే సర్పంచ్ ఎలక్షన్లు ఒడిచినాయి. ఇంతల్లే మళ్ళా మున్సిపాలిటీ ఎలక్షన్లు రాబోతున్నాయి. అన్నేమో కానీ ఎన్నికలు చిన్నవైనా పెద్దవైనా షేయి పార్టీల అందరికంటే ముందుగల రంగంలోకి దిగుతున్నది ఎవళ్ళంటే అది ముఖ్యమంత్రి సారే. సారు ముంగటుండి నడిపిస్తుండు అందరినీ. ఇగో ఈసారి కూడా 4 దినాలు గట్టినే ఉన్నది టూరు. ఆదిలాబాద్ కెంచి చాలు చేసిండు. పబ్లిక్ను మురిపియాలి, పతారా పెంచుకోవాలి, మున్సిపాలిటీ ఎలక్షన్లలో జోరు చూపియాలి అన్నట్టే తయారవుతున్నాయి అన్ని పార్టీలు. అందరేమో కానీ చెయ్యి పార్టీ వాళ్ళు అయితే ఈసారి ఇంకింత ముందుగానే బండ్లు కట్టిండ్రు. ఎప్పటి లెక్కనే సీఎం రేవంత్ సారే చెయ్యి పార్టీలో అందరికంటే ముందు రంగంలోకి దునికిండు. జిల్లాల టూర్ చాలు చేసిండు. తొలుతనే అడవుల జిల్లా ఆదిలాబాద్ పబ్లిక్ను మెప్పించే కార్యం ముంగటేసుకున్నాడు. పోతనే చనాక కోరాట పంప్ హౌస్ చాలు చేసి కాలువలకు నీళ్ళు ఇడిచిపెట్టిండు. అటెనక నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కాల కాడ సదర్ మట్టు బ్యారేజీని చాలు చేసిండు. యాసంగి పంటకు నీళ్ళు ఇచ్చిండు. గోదావరి గంగమ్మకు చీరా సారే సమర్పించిండు సారు. ఇవే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 100 కోట్లతోని ఎలుగుల చేసే పనులకు శంకుబండలు బాతిచ్చిండు ముఖ్యమంత్రి. అటెనక మీటింగుల ముచ్చట్లయితే మస్తు జోరుగానే చెప్పిండు. 10 సంవత్సరాలు ఏలిన వాళ్ళు ఈ ఆలోచన చేయకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, ఇస్తున్న నిధులు కూడా తీసుకోకపోవడం వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీద 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారం పడ్డది. ఇవాళ అప్పే మనకు 30. ఆనాడు పాలకులు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన అప్పులు ఈనాడు ఉరితాడై తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఊపిరి తీసే పరిస్థితి వచ్చింది. గిట్ల ఎప్పట్లెక్కనే ఏగస్ పార్టీ వాళ్ళ మీద బాణాలు గట్టిగానే వేసిండు సీఎం సారు. కారు పార్టీ వాళ్ళనైతే ఇంత గట్టిగానే ఆరుచుకున్నాడు. శుక్రాచార్యుని శిష్యులు మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు ఉండేటోళ్ళు. దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే శుక్రాచార్యుడి సూచనతోని మారీచుడు, సుబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేటోళ్ళు. లాస్ట్కి ఏమైందా? రాముడి చేతులు సచ్చింది. ఇవాళ కూడా శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లు ఉండు, ఓ మారీచుడు, ఓ సుబాహుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా బామ్మార్దుల ముసుగులో. చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప ఇందులో మీకు వచ్చేది ఏమీ లేదు. ఇంకో దిక్కు సీఎం సార్ వస్తాడని లోన్లకు తయారైన ఆదిలాబాద్ కారు పార్టీ లీడర్లను పోలీసు వాళ్ళు ముందుకు ముందే పోయి వాళ్ళని బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంచిండ్రు. ఏమైనా మున్సిపాలిటీ ఎలక్షన్ల ప్రచారం దుమ్ము లేచేటట్టే ఉన్నది. ఆదిలాబాద్ నుంచి చాలైన ముఖ్యమంత్రి జిల్లాల టూరు పాలమూరు, ఖమ్మం, వరంగల్ ఇట్లా 4 వద్దులు నడవబోతున్నది. అటు గులాబీ లీడర్లు, కాజాయం లీడర్లు సుతా సై అంటే సై అంటున్నారు. ఇప్పటికే వాళ్ళు కూడా జిల్లాలన్నీ సుడిపెడతాండ్రు. మీటింగులు పెట్టి ముచ్చట్లతోని మంటలు పుట్టిస్తాండ్రు. చూస్తుంటే వచ్చే 10-20 దినాలు పార్టీల నడమ లడాయి మంచిగానే అయ్యేటట్టున్నది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఏటా అన్నిటికంటే ముందుగల వచ్చే పండుగ సంక్రాంతి పండుగనే. అందుకే ముచ్చటగా 3 దినాలు కరువుదీరా సంబరాలు చేసుకుంటుర్రు పబ్లిక్. ఎప్పటి లెక్కనే ఈసారి కూడా ఊరూరా దుమ్ములేసినాయి పండుగ సంబరాలు. భోగి, సంక్రాంతి, ఆఖరికి కనుమ తెలంగాణల కరి పండుగ అంటుంటావు. మరి ఇక కరి పండుగ సంబరాలు ఎట్లెట్లా నడిచినాయి, ఏం కథ అట్లట్ల పోయి చూద్దాం పర్రి. తొలతనాడు భోగి మంటల ఎలుగుతోని పల్లెలన్నీ ఎలిగిపోయినాయి. సంక్రాంతి నాడు రంగురంగుల ముగ్గులతోని తీరొక్క ఆటపాటలతోని మారుమోగినాయి. ఇక ముచ్చటగా 3వ రోజు కరి పండుగ నాడు కూడా పండుగ సంబరాలు జోరుగానే అడిచినాయి. కనుమ నాడు వ్యవసాయం చేసే రైతన్నలంతా పాయిరంగా చూసుకునే గొడ్డు గోదకు పూజలు చేసుకొని వాటికి నెమలమయ్యేటట్టు చేస్తుంటారు. ఇక ఇట్లనే గోదావరి జిల్లాలో ఇంట్లో పశువులు లేని పబ్లిక్ గోశాలకు పోయి గోవులకు పూజలు చేసిండ్రు. అటు 450 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రబల ఊరేగింపు కూడా ఘనంగా చేసిండ్రు. అంబాజీపేట మండలం మొసలపల్లి దగ్గర పట్లనే ఉన్న జగ్గన్న తోటల ఆట ప్రభలు ఊరేగిస్తారు. దేశంలో ఎక్కలేని తీరుగా ఒక్కటే జాగల 11 శివాలయాలు ఉన్నాయట ఇక్కడ. అంటే ఏకాదశ రుద్రులు కొలువై ఉన్నారట. అందుకే ఆట సంక్రాంతి పండుగకు కనుమ రోజు ప్రభలు ఊరేగిస్తారు. ఈసారి కూడా కన్నుల పండుగ లెక్కనే అయ్యింది ప్రభల తీర్థం సంబరం. చూడనికే 2 కన్నులు సరిపోలేవంటే నమ్ముర్రే. అటు హోంమంత్రి అనితక్క కనుమ పండుగకు అనకాపల్లి జిల్లాలో ఉన్న అనుకు అనే గిరిజన గ్రామానికి పోయింది. అడవి బిడ్డలతోని కలిసి పండుగ చేసుకున్నది. ఇక పోత గీ అనుకు అనే ఊరికి రోడ్డు మంజూరు చేయించుకొని ఆర్డర్ కాపీ పట్టుకొని పోయిందట మేడం. అందుకే పబ్లిక్ మస్తు ఖుషి అయినరు. అంతేకాదు చిన్న పెద్ద అందరితోని ముచ్చట్లాడింది.
పొలగాండ్లకు పుస్తకాలు చాక్లెట్లు పంచిపెట్టింది, గిరిజనులకు భోజనాలు వడ్డిచ్చింది. హోంమంత్రి మేడం పండుగ పూటల్లా పబ్లిక్ మనసు గెలుచుకున్నది. ఇక పండుగ నాడు మన పెద్దలను తాత ముత్తాతలను తలుసుకునుడు వెనకటి సంధి అందరు చేస్తున్నది. గిట్లనే నెల్లూరులో ఉన్న బోడిగాడి తోటల పబ్లిక్ అంతా సమాధులకు పూజలు చేసి అయినోళ్ళని యాదికి చేసుకుండ్రు. అటు రాపూర్లో ఊరోళ్ళంతా కలిసి గొబ్బెమ్మ సంబరాలు ఘనంగా చేసుకుండ్రు. పుట్టమన్ను తీసుకొచ్చి గొబ్బెమ్మను తయారు చేసి పూజలు చేసుకుండ్రు. ఇక అది అట్లుంటే కరి పండుగ అంటేనే ఏ ఇంట్లో చూసినా కక్క ముక్క గట్టిగా ఉంటది. ఈసారి కూడా పొద్దుగాలిన ముక్కల కూర కోసం మార్కెట్లకు లైన్ కట్టిండ్రు జనాలు. అయితే పండుగ చేయబట్టి గిరాకీ పెరిగింది, అటు రేట్లు పెరిగినాయి. కాబట్టి ఇక పబ్లిక్ మస్తు నారాజు అయినరు. అదే ఒక కోడిని తీసుకుందాం వస్తే ఇలేమో కేజీలు అంటున్నాడు, 800 అంటున్నాడు, 600 అంటున్నాడు, 700 అంటున్నాడు. రేట్లు అయితే పండగ కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. నాటుకోడి క్లాస్ అయితే కేజీ 500 అండి. నాటుకోడి ఒరిజినల్ అయితే 1200, కేజీ పెట్ట అయితే 800. ఎంత పెరిగినా తినకనైతే తప్పదు కదా. కరి పండుగ నాడు ముక్క ఉండాల్సిందే అన్నట్టు మాట్లాడినరు జనాలు. ఏమైనా గోదావరిల వంటలు, మర్యాదలు, ఆటపాటలు గిట్ల 3 దినాలు సంక్రాంతి సంబురాలు మళ్ళొచ్చే సంక్రాంతి దాకా చెప్పుకునేటట్టు జరిగినాయి. పల్లెలు పట్టణాలు పండుగ శోభతోని మస్తు ఎలిగిపోయినాయి. పల్లెల పొంటి ముగ్గుల పోటీలు, కోళ్ల పందాలు, పొట్టేళ్ల పందాలు, ఎద్దుల పందాలు ఇట్లా సంక్రాంతి పండుగకు తీరు తీరు పోటీలు నడుస్తుంటాయి. చిన్న పొల్లగాండ్లకు ఆటల పోటీలు కూడా పెడుతుంటారు. మరి ఇక పండుగకు పట్నంలో ఏం పోటీలు నడుస్తున్నాయి అని అంటే పతంగుల పోటీలు నడుస్తాయి. ఈసారి కూడా హైదరాబాద్లో పతంగులు మస్తు జోరుగా ఎగిరినాయి. అన్నిటికీ మించి కనుమ నాడు పతంగులతోని కలిసి పెద్ద పెద్ద బుగ్గలు కూడా ఎగిరినాయి. చూడుర్రి మీరే. సంక్రాంతి పండుగ అంటే ఎక్కువ పల్లెల పొంటే ధూమ్ధాం గట్టిగా ఉంటది. కానీ ఈసారి మాత్రం పట్నాల పొంటి కూడా దుమ్ము లేచినాయి సంబురాలు. అన్నిటికి మించి హైదరాబాదులో పతంగుల పండుగ ఎప్పటికంటే ఈసారి ఇంకింత జోరుగా నడిచింది. మొగుల మీద ఎటు చూసిన పతంగులే కనిపించినాయి. ఇక కరి పండుగ నాడు అటు గోల్కొండ కాడ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ చాలా అయింది. గదే బుగ్గల జాతర. మీదికేంచి మంట మండుతా అంటది. బుట్టిలో నిలబడితే ఊరంతా గాలి తిప్పుతుంది. సినిమాలలో చూసే ఉంటారు. అగో అసోంటి బుగ్గలు మన దిక్కు ఎగిరినాయి. అగో చూడండి అంటే అబ్బర కొడుకు. అగో ఆకాశంలో పచ్చి లెక్క మంత్రి జూపల్లి సారు అన్ని చూసుకుంటా గాలి హాయిగా తిరిగిండు. గాలిలకేంచి పట్నం బిల్డింగులు, రోడ్ల మీద తిరుగుతాన్న బండ్లు అన్ని చూసి మురిసిపోయిండు. ఏం తక్క 1.5 సేపు గాలిలోనే ఉన్నాడు సారు. గాలి బుగ్గల నిలబడి 13 కిలోమీటర్లు తిరిగిండు. భలే ఉన్నది పోయినరి బుగ్గల జాతర. శనివారం దాకా నడుస్తుందట. అటు పరేడ్ గ్రౌండ్ కాడ కూడా గిట్లనే హాట్ ఎయిర్ బెలూన్లు ఎగురుతున్నాయి. ఒక్క బుట్టల 6-7 మంది దాకా ఎక్కి తిరగొచ్చట. సర్కారు వాళ్ళు పెట్టినరంటే మరి ఉత్తగానే ఎక్కించుకొని తిప్పుతారు కావచ్చు అనుకున్నారు. ఒక్కో మనిషికి 2000కి ఎక్కువనే ఉన్నదట టికెట్. పోతే మాయ అట్లా మొగుల మీదకి పోయినట్టుంటది, పచ్చి లెక్క ఎగిరినట్టుంటది అనుకుంటే మంచిగా కుదేం లేకుండా పోయి ఎక్కి తిరుగుండ్రి. ఇటువంటి బుగ్గల జాతర పెట్టుడు పట్నంలో ఇదే తోలుతాసారట. అందుకే మంత్రి సారు పబ్లిక్ అంతా ఒక్కసారన్న ఎక్కి తిరుగుండ్రి మంచిగా ఉంటది అన్నట్టు చెప్పుకొచ్చిండు. గిట్లా ఏమైనా ఈసారి పల్లెలతోని కలిపి పట్నంలో కూడా పండగ సంబరాలు మస్తు గట్టిగా నడిచినాయి. ఎలక్షన్లలో గెలిచి గద్దెనెక్కినాక ఏ సర్కారు వాళ్ళైనా సరే పబ్లిక్కు ఏం కోరుకుంటే అది చేసి పెట్టాలి. వాళ్ళు రోడ్లు కావాలంటే రోడ్లు వేయాలి, నీళ్లు కావాలంటే నీళ్ళు ఇవ్వాలి, కొలువులు కావాలంటే కొలువులు ఇవ్వాలి. ఏం చేసినా సరే పబ్లిక్ను ఎప్పుడూ దిల్కుష్ చేస్తుండాలి. అందుకే మన లీడర్ సాబులు ఎప్పుడూ ఏదో తీపి ముచ్చటే చెప్తూనే ఉంటారు, ఊరిస్తూనే ఉంటారు. ఇట్లనే ఇగో ఏపీ పబ్లిక్కు మళ్ళొక శుభవార్త చెప్పిండు మంత్రి సారు. చూడురి. పెట్టుబడులు తీసుకొస్తాం, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిస్తాం, ఎట్లనన్నా చేసి 5 ఏళ్లలో 20 లక్షల కొలువులు ఇస్తాం అని ఎలక్షన్లకు ముందు కూటమి లీడర్లు మస్తు గట్టిగా చెప్పిర్రు. ఇప్పటికి చెబుతా ఎక్కడ మీటింగులు పెట్టినా సార్లు గదే ముచ్చట చెప్తా అంటారు. అయితే ఉత్తగా మాట అంటే అయిపోదు కదా, చేసి చూపియాలే. అందుకే దానికి తగ్గట్టుగానే ఒక్కో అడుగు ముంగటికే ఎత్తుండ్రు. ఇప్పటికే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ తీసుకొచ్చిండ్రు. గిట్లనే పండుగ పూటల్లో మళ్ళీ మంచి ముచ్చట చెప్పుకొచ్చిండు ఐటీ మంత్రి లోకేష్ సారు. కాకినాడకేంచి జర్మనీ, సింగపూరు, జపాన్ దిక్కు గ్రీన్ ఎనర్జీని సప్లై చేస్తారట. 1000 కోట్లు విలువ చేసే గట్టి పెట్టుబడే వచ్చిందట. అట్లా ఇక దాంట్లో 8000 మందికి కొలువులు వస్తాయన్నట్టు చెప్పుకొచ్చిండు ఐటీ మంత్రి. ఇక గ్రీన్ ఎనర్జీ అంటే ఏంటిదో అనుకునేరు. సోలార్ కరెంటు, పెద్ద పెద్ద పంకలు పెట్టి కరెంటు తయారు చేసుడు, అసోంటి అన్ని గ్రీన్ ఎనర్జీ కిందికి వస్తాయి. గిట్లనే కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ చాలు చేస్తాండ్రు. శనివారం సీఎం బాబుసారే స్వయంగా తన చేతుల మీదకేంచి రిబ్బెన్ కత్తిరియబోతాండు. దేశంలో తొలతసారి కాకినాడలోనే గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ను చాలు చేస్తున్నారట. అంటే ఇదే మొట్టమొదటిదా అన్నట్టు. ఇక అదట్లుంటే పండుగకు ఇంకో 70 అన్నా క్యాంటీన్లు చాలు చేస్తామన్నారు. ఏమాయే పండుగనే అయిపోయాయి కదా అనుకోకుర్రి. ఆయితారం నాడు చాలా అవుతాయట.
అమరావతిలో ముఖ్యమంత్రి సారి అన్న క్యాంటీన్ చాలు చేస్తాడట. అటు వెనక సారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురానికే మళ్ళోసారి దావోసిపోతున్నాడట. గిట్లా ఒకటి అనుకోటి గట్టిగానే ఉన్నది పెద్ద సారుకు పని. ఏమైనా కంపెనీలు వస్తాయి, కొలువులు వస్తాయి అంటే మంచి ముచ్చట్నే కదా అనుకుంటారు పబ్లిక్. పటాస్ న్యూస్ నడిమిట్లా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. గట్టిగా కొడితే ఇంకా 10 రోజులే ఉంది. ఆయన కూడా గుడి పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. మరి జాతర దగ్గర పడుతుంది కాబట్టి పనులు ఎందాకొచ్చినాయి, సీఎం సారు పర్యటన ఏర్పాట్లు ఎట్లెట్లా నడుస్తున్నాయి అనే ముచ్చట్లను అరుచుకుంటానికి మంత్రులు వయ్యిర్రట. మరి మనం కూడా అక్కడ పరిస్థితి ఎట్లుంది ఏం కథ అనేది చూడాలి కదా. చలో. మేడారం మహాజాతర పనులు ఎందాకొచ్చినాయి, పనుల రువ్వడి ఎట్లెట్లుందని అరుచుకుంటాను పోయిర్రు మంత్రులు పొంగులేటి, అడ్డూరి ఇంకా సీతక్కలు. మొదలు తల్లుల దర్శనం చేసుకుని పబ్బది పట్టిరు. అటెనక 3 మంత్రులు పోయి గద్దెల చుట్టు పనులు అయిపోతానికి వచ్చినా లేదా, భక్తుల కోసం చేస్తున్న సవలత్ పనులు అనుకున్నంత దబ్బిన అయితున్నా లేదా అని అత్తపత్తారుచుకోరు. క్యూ లైన్ల బారికేడ్ల కానుంచి సిమెంట్ పనులు నడుస్తున్న అన్ని జాగాలను కలెక్టర్ దివాకర్ సార్తో కూడా అడిగి తెలుసుకోరు. అయితే ఈ ఐతారం పొద్దుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మేడారం వస్తుండు. వచ్చి ఆయన అక్కనే ఉండి తెల్లారి 19వ తారీఖు నాడు కొత్త గద్దెలను చాలు చేస్తాడు. అందుకే పెద్దసారి రాకముందే పనులు జపజప ఒడగొట్టాలి, ఇప్పటికే ఆలస్యమైంది అన్నట్లు అధికారులను హుషారు చేసిరట మంత్రులు. అంతేకాదు సీఎం సార్ రాకకు సంబంధించి అన్ని ముచ్చట్లను దగ్గరుండి చూసుకుంటారు. ఇక 19వ తారీఖు నాడు కొత్త గద్దెలను చాలు చేసినాక మంత్రుల కేబినెట్ మీటింగ్ నడుతుందట. జాతర దగ్గర పడుతున్న కొద్దీ అటు భక్తుల సంఖ్య కూడా ఇంత పెరుగుతుంది. ఇక మంత్రుల షకీల ముచ్చట ఇట్లుంటే మేడారంలో ఇప్పటికే ఉడుకు నీళ్ళ దందా మంచి జోరు మీద నడుస్తుంది. సన్నీళ్ళ తానం అంటే బుగులు బయటోళ్ళు 50 రూపాయలు పెడితే చాలు బుడ్డ బకెట్ నిండా ఉడుకు నీళ్ళు దొరుకుతున్నాయి. అది కూడా జంపన్న వాగులోనే. అందుకే 50 పోతపాయ అన్నట్లు జనం సుత బాగానే ఎగబడుతుర్రు. అంతేకాదు పండ్ల పూల గిరాకీ సుత బాగానే ఉంటుందట. ఒక్క 50 పూల 5 రూపాయల కానుంచి 10 రూపాయలు వలుకుతుంది. ఇట్లా ఉపాయం ఉన్నోళ్ళు కొందరు జాతరలో దొరుకుని వస్తువులను అమ్ముకుంటా మంచిగా సొమ్ము చేసుకుంటారు. తెలంగాణలో కొత్త అల్లుడు ఇంటికొస్తే బగారా బువ్వ, నాటుకోడి ఆటకూర, బోటి తలకాయ కూర, పచ్చి పులుసు, సర్వపిండి అసొంటి వంటలు వండిపెట్టి మర్యాద చేస్తుంటారు. అదే ఏ పిల్లనైతే వంటల లిస్టు చెప్పుకుంటూ పోతే 5 నిమిషాలు పడుతుంది. అగో అన్ని వంటలు చేస్తారు. ఎందుకంటే ఇంటికి వచ్చిన కొత్త అల్లునికి 100 రకాల వంటలు వండిపెట్టుడు అక్కడోళ్లకు అదో ఆచారం. ఇక చూడుర్రి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్ని వంటలు చేసిర్రో అల్లునికి. పకోడి, పొంగడాలు, కాజా, మిల్ మేకర్, కొబ్బరి బన్ను, తాపేశ్వరం కాజా, దిల్ పసందు, పెసర పునుగులు, కజ్జికాయ, జిలేబీ, సకినాలు, సమోసా, చెకోడి, గారెలు, కబాబు, అరిసెలు, కాన్ సమోసా, మిరపకాయ బజ్జి, హల్వా. ఓ గిట్లా చెప్పుకుంటూ పోతే ఒడవదు గాని కొత్త అల్లునికి 225 రకాల వంటలు వండి పెట్టిర్రు తూర్పు గోదావరి జిల్లాలో ఓ అత్తగారోళ్ళు. వీళ్ళ పేరు ఆగర్తి సూర్య వెంకట కృష్ణారావు స్వరూపరాణి, ఊరు పేరావలి. అయితే వీళ్ళ బిడ్డ భాగ్యలక్ష్మిని హైదరాబాద్ పిల్లగాడు బొడ్డు భార్గవ్ సాయికి ఇచ్చి 5 నెలల కింద లగ్గం చేసిరట. ఇక కొత్త అల్లుడు రాక ఇంటికి వస్తుండు, మర్యాద జోర్దార్ చేయాలని చెప్పి ఓపికతోని 225 రకాల వంటలు చేసి అల్లుడు ముంగడ పెట్టిరు. ఇక చూసి వామ్మో అత్తమ్మ మీ ప్రేమ చల్లగుండా గిన్ని గానం తింటే నా పొట్ట అరపెళ్లి గుట్ట లెక్క అవుతుందని చెప్పి నచ్చిన కాడికి సగం సగం తిన్నాడట అల్లుడు భార్గవన్న. మరి అత్తగారుల వంటల మర్యాద ఎట్లుందో అన్ననే అడుగుదాం. రీల్స్ సోషల్ మీడియాలోనే ఇలా చూడడం తప్పించి ఎప్పుడు లైవ్ లో చూసింది లేదు. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండ్ అన్ఎక్స్పెక్టెడ్ కంప్లీట్ గా. నేను మా కుటుంబ సభ్యులు మా అమ్మ నాన్న అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అదన్నట్లు ఇక వీళ్ళ ముచ్చట ఇట్లుంటే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచల ఇంకా ఇచ్చంత్రం. గర్రె శ్రీనివాసరావు పారిజాతంలో బిడ్డ ప్రణీతను విజయవాడకు చెందిన రామకృష్ణానికి అన్నకిచ్చి లగ్గం చేసిరు. ఇక వాళ్ళు కూడా అంతే రాక అల్లుడు శివాంటి వస్తుండని చెప్పి 275 రకాల వంటలు చేసి అల్లుడు ముంగడ పెట్టిరు. పోయా అల్లుడు ఇవన్నీ నీకోసమే, మా మర్యాద కాదనొద్దు అన్ని తినాలని చెప్తే స్వీట్ షాపులు హోటల్లో కూడా గిన్ని వెరైటీలు ఉండే అత్తమ్మ నాతో కాదని కొన్నే తిన్నాడట అన్న. సడన్ గా సర్ప్రైజ్ లాగా దాదాపు ఒక 270 ఐటమ్స్ అన్ని పెట్టి విందు భోజనం లాగా ఏర్పాటు చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు మాకు. అన్ని తినలేకపోయాను నేనైతే. దాదాపు ఒక 130 ఐటమ్స్ వరకు టేస్ట్ చూడటం జరిగిందండి. ఇంటిరా ఇట్లా వచ్చిన కొత్తలకు జీవితాంతం యాదుకునేటట్లు 100 రకాల వంటలు చేసి మర్యాద చేసిరు అత్తగారోళ్ళు. ఏదేమైనా కొత్తలకు 10ల సంఖ్యలో వంటలు చేసుడంటే ఆంధ్రోళ్ళకే చెల్తది. అదే మన కాడైతే బగారు పువ్వ, కోడికూర, మేక మటన్ పెట్టి సీస కళ్ళు ముంగడ పెడితే కథం అల్లుడు దిల్ ఖుషి అవుతాడు, ఇంకేం అడగడు అని అనుకోబట్టిరు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. చలో మరి ఎవరు మాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం.
నమస్తే.